అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 15 ఎపిసోడ్లుగా చాలా మంచిగా ఆదరిస్తున్నారు. మీరు మరింత ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి ఎపిసోడ్ చేస్తాం. మరి మీరు ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. థ్యాంక్ యూ. ఏంటి అక్షయ్ పిలిచారంట? నేను నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్దామని పిలిచాను. ఏంటది? జేడీవీ మీద నాకు కొంచెం డౌట్ ఉంది, తన మీద కన్నేసి ఉంచు. అయితే మిగతాలందరూ ఒంటికంతో చూడమంటారా? కామెడీ కాదు, జేడీవీ ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నాకు తెలియాలి. అయితే ప్రతి టేబుల్ కింద తెహల్కా మైక్రోఫోన్ పెట్టండి. నేను ప్రతి టేబుల్ కింద దూరలేను. ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటండి? జేడీవీతో సంతకం పెట్టించు, జేడీ ఏం చేసినా సైలెంట్ గా ఉండు, జేడీవీ శాలరీ కట్ చేయకుండా ఫుల్ శాలరీ అయ్యో, జేడీవీ మేనేజర్ అయ్యాడు దండోరే అయ్యో, ఇప్పుడు జేడీవీ ఏదో చేశాడు తొంగి చూడు. ఏంటిది? నేను మేనేజర్నా లేకపోతే వాళ్ళకేదో కూడా చరణా? చెప్పింది చేయి. ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఆఫీస్ లో ప్రతి ఒక్కరికి వీకెండ్ ఉంది, నాకు అది కూడా లేదు. అందుకే మీకు చెప్పకుండా నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాను. ఎక్కడికి? ఇంటికి. ఇక్కడ ఆఫీస్ లో మీరు చెప్పే పెంట పనుల కన్నా ఇంటికి వెళ్ళి పిండి వంటలు టేస్ట్ చేయడం చాలా బెటర్. అక్కడ అమ్మ నాన్న సంబంధాలు చూస్తున్నారు, ఇక్కడ మీరేమో జరిగిన అక్రమ సంబంధాలను చెప్పమంటున్నారు. అది నా వల్ల కాదు. అయితే నేను ఈ జాబ్ నుంచి పీకేస్తాను. పీకేసుకోండి. తొక్కలో జాబు, తొక్కలో మేనేజ్మెంట్, తొక్కలో సీఓ. నా తొక్కలోది. సార్ ఏమైనా డిస్టర్బ్ చేశానా? కరెక్ట్ టైంకే వచ్చావు. అక్షయ్, రేపు అందరూ ఫెస్టివల్ మోడ్ లో ఉంటారు కాబట్టి ప్రజెంట్ ఉన్న కూరగాయల రేట్లు, నెక్స్ట్ ఇయర్ వచ్చే కూరగాయల రేట్లు అన్ని ఒక ఎస్టిమేషన్ వేయించాను. ఇప్పుడు అర్థమైందా నన్ను ఏం చేయమన్నారు? చేతిలో గీతలు మాత్రమే చూడడం కాదు, మనసులు కూడా అర్థం చేసుకోవాలి. ఏమేం చేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? ఆయన పెంచుకున్న కోడి పెట్ట పక్కింట్లో గుడ్డు పెట్టిందంట, ఆయన దానికి బాధపడుతున్నాడు. ఓహో, ఏంటి మీరు కోళ్లు కూడా పెంచుతారా? ఈ మధ్య పెంచుతున్నాడులే. ఓకే, అయితే కనుమ వరకు దాన్ని జాగ్రత్తగా పెంచండి. కనుమ రోజు విముక్తి ప్రసాదిద్దాం. నువ్వు ఒకటివి, కంటెంట్ అర్థం కాకపోయినా కూడా కామెడీ చేసేస్తావు. పదా, నీతో మాట్లాడాలి. జేసీ, కంగారు పడకండి, నేను రేపు ఫెస్టివల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏ నువ్వు ఉండవా? లేదు, ఇంటికెళ్ళి గాలిపటం ఎగరేయాలి. మా ఈరోజు ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా. సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ అంటే మన ఆఫీసులో చూపించాలి. సంవత్సరం మొత్తం గుర్తుని వాళ్ళకే. అంతే అది. ఏంటి మావా, ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. మన ఇద్దరిని ఎదవలు చేసి వీళ్ళందరూ ఎవరూరో వెళ్ళిపోయారు. అంతేరా, బుక్ అయిపోయాను రా. గుడ్ మార్నింగ్ అన్నా. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ రా. ఆఫీస్ ఎలా ఉందేంటి? ఇంకెవరు రాలేదన్నా, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. ఏంటి జోకా? ఆఫీస్ డెకరేషన్ కి మామిడాకులు పూలు తీసుకురమ్మన్నాను కదా. జేసీ అని బడ్జెట్ ఇవ్వకుండా ఊరెళ్ళిపోయాడన్నా. మరి వంటలు చేయడానికి కావాల్సిన వస్తువులు లిస్ట్ ఇచ్చాను కదా. రాత్రి మిగిలిపోయిన అన్నం అంటే పులిహార చేసుకోమన్నాడన్నా. చిచ్చి, మన జేసీ మరీ అంత పిసునారుడు అయిపోతాడు అనుకోలేదురా. మిగతా వాళ్ళంతా ఎక్కడా? ఇంకెవరు రాలేదన్నా. జేసీ అన్న, శృతి వీళ్ళందరూ లీవ్ లో ఉన్నారు కదా. ఊరెళ్లకుండా ఆఫీసులోనే పండగ చేద్దామని పిచ్చినా కొడుకులు అయిపోయింది మేమే అనమాట. మావా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆఫీస్కి ఎవరు రాకముందే ఊరెళ్ళే బస్సు ఎక్కేద్దాం. ఏడిసినట్టుంది. మన ఊరెళ్ళినప్పటికి పండగ అయిపోయి గుమ్మానికి కట్టిన మామిడాకులు కూడా ఎండిపోతాయి. అటు ఇటు కాకుండా అయిపోతాం. మరి ఏం చేద్దాం మావా? ఇంకేం చేస్తాం, ఈ రోజు పనేం లేదు కదా. ఓటీటీలో సినిమాలన్నీ డౌన్లోడ్ చేసేసుకుందాం. అలాగైనా ఆఫీస్ వైఫై వాడుకున్నట్టు ఉంటది. ఏంటి జేడీవీ, ఆఫీస్ని వాడుకుందాం అంటున్నావు? ఏం చేయమంటారు? పండగకి అలాగే ఇంటికి పంపలేదు, కనీసం పండగ బోనస్ అని ఇచ్చారా? అట్లీస్ట్ వైఫై వాడుకోరైనా సంతోషపడదాం అనుకుంటున్నాం. డబ్బులు అనగానే నవ్వు చూపుతాడు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకెవరు రాలేదా? ఇంకెవరున్నారు సార్ రావడానికి? సుప్రియ, అద్విక తప్ప. లేడీస్ కదా, ఇంట్లో పండగ పనులన్నీ పూర్తి చేసుకుని బాగా రెడీ వచ్చినప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోద్ది. ఈ గ్యాప్ లో మనం సినిమాలు డౌన్లోడ్ చేసుకుందారా? అక్షయ్, కొంచెం ప్రాపర్టీస్ బడ్జెట్స్ ఇస్తే ఆఫీసును పూలతోటి మామిడాకులతోటి డెకరేట్ చేస్తాం. నేను ఆఫీస్ ఓనర్ని, క్యాషియర్ని కాదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. మన క్యాషియర్ వచ్చి అదే మన జేసీ మీరిచ్చిన చెక్ ని క్యాష్ చేయకుండా రాత్రి ఊరు చెక్కేశాడు. ఇంకెవరిని అడగమంటారు? అయినా పూలు తగిలించడానికి మన వాల్స్ స్క్రూస్ లేవు. ఇంత పెద్ద ఆఫీసులో గుమ్మానికి ఆకులు కట్టడానికి మేకులు లేవా? ఒరే నదీపు, నువ్వు అర్జెంట్కి వెళ్ళి 1 డజన్ మేకులు పెట్టరారా? అన్నా డబ్బులు ప్రస్తుతాన్ని నేను ఇస్తాను. కొన్న ప్రతి ఐటెం దగ్గర బిల్ తీసుకో, లేకపోతే వీళ్ళు నమ్మరు. పూలు అమ్మే వాళ్ళ దగ్గర బిల్లు ఎలా ఉంటదన్నా? కిట్టి మీద రాయించి వేలు ముద్ర తీసుకోరా. వేలు ముద్ర ఏంటో ఏమని చెప్తాడు. సాల్వ్ చేశాడు. ఎక్కడైనా సన్మానం చేశారంటవా? రెంట్కి తెచ్చుకొని ఉంటాడు. అదే ఉంటదిలే.
సంక్రాంతి ముగ్గు ఒంటి మీద వేసుకొచ్చింది అంటారు పిల్ల. గొబ్బెమ్మ ఒకటే తక్కువ. ఏదేమైనా మన ఆఫీసులో అందరికంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఆదికే కదరా. ఏమోరా బాబు, నీకే తెలియాలి. అందాన్ని ఆస్వాదించే గ్రంథులు లేవురా నీకు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అబ్బా, మీరు అచ్చ తెలుగులో చెప్తుంటే పండుగ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుందండి. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ సంక్రాంతి. అసలు సంక్రాంతి ఎందుకు చేసుకుంటారు? సూర్యుడు భూమికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మకర రాశి కాలంలో రావడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఓ అంటే అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని మనకు తెలుసు. అయితే భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి అప్రాక్సిమేట్ గా 1 సంవత్సరం పడుతుంది. ఈ టైంలో సూర్యుడు భూమికి నార్త్ సైడ్ వైపు నుంచి వెళ్తున్నప్పుడు ఉత్తరాయణం అంటారు. సౌత్ సైడ్ నుంచి ట్రావెల్ అవుతుంటే దక్షిణాయనం అంటారు. ఇప్పుడు ఉత్తరాయణంలో ఎంట్రీ అవుతున్నాడు కాబట్టి ఈ ఎంట్రీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. వై? ఎందుకంటే ఇక్కడి నుంచి పాత పంటలు కోసుకుని కొత్త పంటలు వేసుకోవడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందుకని ఈ పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని మళ్లీ పొలంలోకి దిగడమే సంక్రాంతి. ఓ అద్వికాజీ, వీ హ్యావ్ టు డిస్కస్ లిటిల్ అబౌట్ ద ప్రాజెక్ట్. యా ఐ నో, లెట్స్ గో. మీరేమైనా ప్లాన్ చేస్తే మాకు కూడా చెప్పండి, మేము వచ్చి జాయిన్ అవుతాం. పండగ రోజు కూడా ఈ పత్తి వ్యాపారాలు ఏంట్రా? పండగ గురించి చాలా బాగా చెప్పాం మావా, కానీ అదొక డౌట్. ఏంటి? సూర్యుడు నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తుంటే మనకు తూర్పుని ఎలా ఉదయిస్తాడంటావు? ఇప్పుడు నీ క్లాస్ తీసుకునే తోపిక నాకు లేదురా. కావాలంటే గూగుల్ చేసుకో, లేదంటే ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేస్తారో చదువుకో. అసలే పండగ దండగ అయిపోయిందని నేను బాధపడుతుంటే అమ్మాయిలు అడిగితే మాత్రం చాలా క్లియర్ గా చెప్తావే. సర్లే, ఇంకో అమ్మాయి కూడా రావాలి కదా, ఇంకా రాలేదేంటి? ఎందుకలా చూస్తున్నావు? నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అని. కుళ్ళు జోకు లేకు. ఈ శారీలో ఎలా ఉన్నాను? షోరూమ్ లో శారీ కట్టడం బొమ్మలా ఉన్నావు. అంటే బాగున్నానా బాలేనా? అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? లేదు కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు. హే చిపో, పక్కెళ్ళు. అందాన్ని ఆస్వాదించే గ్రంథులు నాకు కాదు, నీకు లేవు. సరదాగా అన్నాను లేరా, కానీ ఆవిడ సీరియస్ గా తీసుకుందిగా. సుప్రియని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. సడివు. ఆవిడ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటుంది, ఈడు మేనేజ్ చేస్తా అంటున్నాడు. ఈ స్టోరీ ఎక్కడ ఎండ్ అయిద్దో ఏంటో. ఏంటి కోపమే? సర్లే, పండగ రోజు అందమైన అమ్మాయిలు వెలిగితే బాగోదు. పండగకున్న కళ మొత్తం పోతుంది. ఇప్పుడు నువ్వు నన్నే మైస్ చేయాల్సిన అవసరం లేదు. పోయి ఆ శృతినే పౌడుకో. శృతి వాళ్ళు రాలేదుగా. ఓహో, వేరే అమ్మాయి లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నావా? చిచ్చి, నిన్నెందుకు నేను ఫ్లర్ట్ చేస్తాను? నా గురించి ఆఫీసులో ఉన్న అందరికంటే నీకే బాగా తెలుసు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ ఆఫీసులో ఎవరు సంతోషంగా ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగా లేకపోతే నేను చూడలేను. అది కూడా ఇలాంటి స్పెషల్ డే రోజున. నువ్వు అలా ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. అయితే సీరియస్ గా ఇంకోసారి అడుగుతున్నా, ఈ శారీలో ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు. చెప్పాలని చెప్తున్నావు కదా. అదిరిపోయావు. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా కామెంట్స్ లో అబద్ధం చెప్పరు కదా. అయితే ఓకే, ఈసారి క్షమించేస్తున్నాను. అయితే కొంచెం నవ్వు. అదిగో నవ్వమంటే. నవ్వడానికి నువ్వేనా జోక్ చెప్పావా? ఇప్పటిదాకా చెప్పిన జోకే కదా. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే ఎంత బాగుంది. కానీ సుప్రియకి నిజం తెలిస్తే ఈ సంతోషం ఏమైపోతుందో. అన్నా, పువ్వులు మామిడాకులేరా? అంటే నువ్వు ఇచ్చిన 500 నోటికి చిల్లుందని ఎవరో తీసుకోవడం లేదన్నా.
ఈ విషయం అక్కడి నుంచి చెప్తే ఫోన్ పే చేసేవాడు కదా. దారిలో నా గర్ల్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్తో కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ నీకు ఫోన్ చేయకుండా వచ్చేసానన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ కలిసి తిరుగుతున్నారా? భయ్యా, వాళ్ళు ఎప్పుడు అంతే. ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలవరు. తిరిగి వచ్చేసాక ఇలా వెళ్ళామని చెప్తారు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వేమనవా? పాపం ఫీల్ అవుతుందని. పాపం. మరి నీ బెస్ట్ ఫ్రెండ్ మీద అరవాల్సిందిగా. వాడు చాలా ఇన్నోసెంట్ అన్న. అప్పుడప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒక్కరితో ఉన్నప్పుడు వాడే రాత్రంతా తోడుగా ఉండేవాడు. ఎవరు ఇన్నోసెంటో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఆపండ్రా, ఇప్పుడు డెకరేషన్ లేకపోతే ఎలా? ఇంకా డెకరేషన్ ఎందుకు? ఆల్రెడీ 12 అవుతుంది. అందరం తినేసి ఏదైనా గేమ్స్ ప్లాన్ చేద్దాం. అదే నిజమే, కనీసం భోజనమైనా పండగ భోజనం తిందాంరా. ఆన్లైన్లో మీల్స్ స్వీట్స్ పెడేస్తున్నా మావా. ఈ మండీలు బిర్యానీలు తిని విసుగొచ్చేస్తుంది. ఆంధ్ర మీల్స్ పెట్టేయి. మరి డబ్బులు? నేను కొడతాను లేరా. ఇప్పుడే కొడతావు కదా. నేనే ఆర్డర్ పెడతాను లేరా. సరే, నేను ఆర్డర్ పెడతాలే. చూడు, ఒరే అక్షయ్ అద్దుకొని కూడా భోజనానికి వచ్చామని చెప్పు. సరే అన్న. మరీ ఎక్కువ తినేసామా, కడుపు ఉబ్బరంగా ఉంది. సాంబార్ బాగుందని శాంతం నాకేసావు, అనుభవించు. ఏదేమైనా మన ఆంధ్ర భోజనం కనిపిస్తే ఆకలేమరా. నిజమే. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదురా, ఆఫీసులో ఎలాగా పండగ వాతావరణం లేదు. శృతి గారు ఉంటే కనీసం కన్నుల పండుగగానే ఉండేది. తనేమో రాలేదు. నీ కన్నుల పండుగ తర్వాత సుప్రియకి ఈ విషయం తెలిసిందనుకో, నిన్ను 2గా చీల్చేస్తుంది. అవునరా, సుప్రియ ఈ మధ్యన చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటావు? అదేంటంటే రానన్నారు. రావాలనిపించింది, వచ్చేసా. మరి ఇంటికి వెళ్ళడానికి షాపింగ్ చేశారు? యాక్చువల్లీ వెళ్దామనే ప్లాన్ చేశాను, కానీ ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? నేను రావడం ఇష్టం లేదా? అయ్యో, మీరు రాలేదని బాధపడ్డానండి. కొంచెం ముందొచ్చుంటే మంచి ఆంధ్ర భోజనం తినేవారు. దట్స్ ఓకే, నేను తినే వచ్చాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యువర్ వెల్కమ్. యూ క్యారీ ఆన్. ఎలా ఉన్నాను? నేను చెప్దామనుకున్న లోపు మీరు అడిగేశారు. నిజానికి మిమ్మల్ని చూశాక పండుగ ఇప్పుడే వచ్చిందా అనిపించింది. మీరు నవ్వుతుంటే భోగి మంటలు వెలుగు కూడా సరిపోదండి. జేడీవి గారు, ఈ రోజు కూడానా? పండక్కి పబ్లిక్ హాలిడే గానీ ఫ్లర్టింగ్ హాలిడే కాదు కదండి. సరే సరే, ఓకే. ఇంకా లోపలికి వెళ్దామా? పదండి. అరే, నాకు సరిగ్గా రాదురా, ఓడిపోతానేమో. ఇక్కడ ఏమైనా ఆస్తులు పందెం పెడుతున్నావా? ఓడిపోతే నీ మనవల్ని తిట్టుకోవడానికి. ముసుకున్నాడే. ఏ పందెం లేకపోతే ఆటలో మజా ఏం వస్తుంది జేడీవి? మరి మీరే చెప్పండి, ఏం పందెము? సార్, శాలరీలో మాత్రం పందెం అనకండి సార్, అసలు వచ్చేవే సరిపోవట్లేదు. అయితే మీకేం కావాలో చెప్పండి. ఎందుకు అక్షయ్ పందాలు? జోదంలో పందెం పెట్టి పాండవులే గెలవలేదు, మనకు అవసరమా? ఇట్స్ ఓకే జేడీవి, ఇట్ బి ఫన్. మీరు చెప్తే ఓకే అండి, కానీ ఏ పందెం ఆడాలి? సరే, నేను చెప్తాను. నువ్వు, ప్రవీణ్, సుప్రియ, మీ ముగ్గురులో ఎవరు గెలిచినా నెక్స్ట్ మంత్ నుంచి 20% ఇంక్రిమెంట్ ఇస్తా. అదే నేను గెలిస్తే జేడీవి నాకు మాట ఇవ్వాలి. ఏ మాట? అది గెలిచిన తర్వాత చెప్తాను. ఓకే, గెలిచినప్పుడు కదా.
హే నాకు లైఫ్ వచ్చింది. నీకు లైఫ్ వచ్చినా బుద్ధి రాదురా. కార్డ్స్ వెనక్కి తిప్పి చూపిస్తున్నావు. అవునా? అయ్యయ్యో. మావా జాకర్ వచ్చింది. ఏది ఎలాగివ్వు. ఇదిగో. థ్యాంక్స్ రా. మావా చీటింగ్ ఇది. అలా అడిగినట్టు ఇచ్చేయకూడదురా. ఏమైంది? కార్డ్స్ హోల్డ్ అవ్వట్లేదు. నేను చూపిస్తే ఇలాగే ఉండి. ఎలా పడుకో. నాకు కూడా కార్డ్స్ పట్టుకోవడం రావట్లేదు. కార్డ్స్ పట్టుకోవడం కూడా రాదు. ఆడడానికి వచ్చేస్తారు. ఇటివ్వు. నేను డ్రాప్. ఎందుకు? ఇంట్రెస్ట్ పోయింది. మొక్కలు సరిగ్గా రాలేదని చెప్పు. షో. మీకు జాతకాల్లోనే కాదు జోదంలో కూడా చేయి బాగా తిరుగుతుందండి. నువ్వు పందెం గురించి మర్చిపోతున్నావు. సరే చెప్పండి, ఏం మాట ఇవ్వాలి? మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నా మాటే వింటానని నాకు మాట ఇవ్వు. గెలిచారు కదా, మాటిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయ్యే వరకు మీతోనే ఉంటాను. అయినా మీరు ముందు అద్వికతో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేయాలి కదా సార్. మేడం ఒప్పుకుంటే ఈ రోజు కన్నా మంచి రోజు ఏముంటుంది? ఏంటి మేడం, అగ్రిమెంట్ చేసుకుందామా? Sure, I'm ready to make an agreement. But I have one condition. Mr. Akshay, ఈ కంపెనీతో టైఅప్ అవ్వాలి అంటే 50% ఆఫ్ షేర్ జేడీవీకి షిఫ్ట్ చేయాలి. మేడం ఏం మాట్లాడుతున్నారండి? ప్రాజెక్ట్ లో షేర్స్ నాకెందుకు ఇస్తారు? ఈ కంపెనీ అక్షయ్ది. బట్ ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నాది. ఈ కండిషన్ కి ఓకే అంటే ఇప్పుడే సైన్ చేస్తా. అయినా నాకెందుకండి షేర్స్? కొన్ని నెలలు పోతే ఊరెళ్ళిపోయేవాడిని. సి జేడీవీ, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇందులో కీ రోల్ నీదే. నిన్ను జస్ట్ ఒక ఎంప్లాయీగా ట్రీట్ చేయడం నాట్ కరెక్ట్. దట్స్ వై నేను ఈ కండిషన్ పెడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెల్ యువర్ షేర్స్ ఆఫ్టర్ ప్రాజెక్ట్. ఏమంటారు అక్షయ్? నాకు ఓకే. And now you're all the shareholder of this project. Mr. JDV, congratulations. Congrats JDV, we are partners now. లైఫ్ లో ఒక్కోసారి బిగ్ డిసిషన్స్ ని టీ లాగా సిమ్మర్ చేయాలి. ఫిగ్గర్ చేసామంటే బర్న్ అయిపోతాయి. స్లోగా చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. హోమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కి టైం తీసుకోవాలి. అది నిజంగా రైట్ డెసిషన్ అవుతుందా లేదా అనేది అనలైజ్ చేయాలి. నేను ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని చూస్ చేస్తున్నాను ఎందుకంటే క్వాలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏఎస్బిఎల్ స్టాండ్స్ అపార్ట్. మోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రైమ్ లొకేషన్స్ లో ఏఎస్బిఎల్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్పేషియస్ లేఅవుట్స్, వాస్తు కాంప్లెక్స్ అండ్ లగ్జరీ సెమినిటీస్ తో ఏఎస్బిఎల్ ఇస్ ద ఐడియల్ చాయిస్ ఫర్ ఎ డ్రీమ్ హౌస్. మీరు కూడా ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ని చేయాలనుకుంటున్నారా? ఏఎస్బిఎల్ కన్సిడర్ చేయండి. లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ రైట్ హోమ్ తో మన జర్నీని బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి.